ఓం నమ శివాయ. హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే రీడింగ్ వచ్చి మీ పర్సన్ మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారో రీడింగ్ చూద్దాము. ఫస్ట్ కార్డ్స్ తీసుకుందాము. జడ్జ్మెంట్, the star, the sun, Knight of Wands. ఓకే, రీడింగ్ చూద్దామండి. రీడింగ్ వచ్చి ఫస్ట్ కార్డ్ జడ్జ్మెంట్. ఈ కార్డు గురించి ఈ కార్డు స్ట్రాంగ్గా ఏం చెప్తుంది అంటే, మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు క్యాజువల్గా ఆలోచించట్లేదు అనేది చూపిస్తుంది. ఫాస్ట్లో మీ మధ్య జరిగిన మాటలు కానీ, సిచ్యువేషన్స్ కానీ, సైలెన్స్ అండ్ డిస్టెన్స్ అన్నీ మీ పర్సన్ మైండ్లో రిప్లై అవుతున్నాయన్నమాట. మీ పర్సన్ వాటి గురించి ఆ ఫాస్ట్లో మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది. అండ్ ఎప్పుడు ఇలా అంటే ఫాస్ట్లో నేను అప్పుడు ఇలా బిహేవ్ చేయడం కరెక్టా కాదా అనేది కూడా మీ పర్సన్ ఇప్పుడు థింక్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే, మీ పర్సన్ మీ వాల్యూ అప్పుడు అర్థం చేసుకోలేకపోయారనమాట. మీ రిలేషన్లో ఉన్నప్పుడు మీ వాల్యూ అనేది మీ పర్సన్ అర్థం చేసుకోలేకపోయాను అని ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఇలాంటి ఛాన్సు వస్తుందా, మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా మళ్ళీ అనేది మీ గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఇన్నర్ క్వశ్చన్స్ బాగా థింక్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ మీరు ఏవైతే హ్యాపీనెస్ అందించారో అవంతా లేకపోవటం వల్ల వాళ్ళు ఏంటంటే మీ రోల్ అనేది అసలు వాళ్ళ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మీ పర్సన్ అనేవాళ్ళు రియలైజ్ అయినట్టు తెలుస్తుందన్నమాట. అండ్ ఈ ఏంటంటే రిగ్రెట్ కూడా చాలా ఫీల్ అవుతున్నారనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది. అంటే ఏంటంటే, ఈ పర్సన్ నేను ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా అనే ఒక గిల్ట్ ఫీల్ కూడా ఈ పర్సన్లో కనిపిస్తున్నట్టుగా రీడింగ్లో తెలుస్తుంది. అండ్ ఏంటంటే, మీ గురించి ఆలోచించినప్పుడు ఇది అంటే చేయాల్సిన అంటే ఇది అసలు ఈ కనెక్షన్ అనేది ఇగ్నోర్ చేయవలసింది కాదు, ఈ కనెక్షన్ వదిలేసుకొని ఉండవలసింది కాదు అని పదే పదే ఆలోచించటం అనేది జరుగుతుందన్నమాట మీ పర్సన్. అండ్ ద స్టార్ ఏంటంటే, జడ్జిమెంట్ తర్వాత ఎప్పుడైనా సరే మనం టారో కార్డ్స్ తీసేటప్పుడు జడ్జిమెంట్ కార్డ్ వెంటనే ద స్టార్ కార్డ్ వచ్చిందంటేనే చాలా ఆ రీడింగ్లో చాలా మీనింగ్ ఉన్నట్టుగా, మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతిదీ వస్తాయి. ఇప్పుడు టారో రీడింగ్స్ చెప్పేటప్పుడు కార్డ్స్ తీస్తాము. ఒక 5 కార్డ్స్ అని, 3 కార్డ్స్ అని, 11 కార్డ్స్ అని, అలా మన ఒక్కొక్క టారో రీడరు ఒక్కొక్క విధంగా తీస్తారనమాట. ఈ జడ్జిమెంట్ కార్డ్ వెంటనే మనకి స్టార్ కార్డ్ వచ్చిందంటేనే ఆ రీడింగ్లో చాలా మీనింగ్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ద స్టార్ కార్డ్లో చూద్దాం. ఏంటంటే, మీ పర్సన్ హీలింగ్ ఎనర్జీలో ఉన్నట్టుగా ఈ కార్డులో తెలుస్తుంది అనమాట. అంటే ఈ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీలో సిచ్యువేషన్లో ఎలా బాధలు పడుతున్నారా లేకపోతే మంచిగా ఉన్నారా అని మీరు ఒకవేళ మీ పర్సన్ గురించి ఆలోచిస్తుంటే గనక మీ పర్సన్ అనే వాళ్ళు సేఫ్ ప్లేస్లో ఉన్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుంది. అండ్
ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా మీ గురించి మీ పర్సన్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా కామ్గా ఉంటున్నారనేది ఈ రీడింగ్లో తెలుస్తుందన్నమాట. అంటే మీ గురించి ఆలోచించినప్పుడు మీ పర్సన్ మైండ్ అనేది స్లో అవుతున్నట్టుగా అండ్ హార్ట్ కామ్గా అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. మీ పర్సన్ మీ గురించి ఎప్పుడైతే ఇలా థింక్ చేస్తున్నారో థింక్ చేసిన టైంలో మీ పర్సన్ మైండ్ అనేది స్లో అవటం, హార్ట్ కామ్గా అవ్వటం అదంతా గమనించుకుంటూ ఫీల్ అవుతున్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుందన్నమాట. అండ్ ఇంకేంటంటే మీ యొక్క ప్రేమ అనేది ఆర్టిఫిషియాలిటీ కాదు అని అనుకుంటున్నారు. ఇప్పుడు తెలుస్తుందనమాట. మీ ఫీలింగ్స్ అనేవి ఒక ప్యూర్, హానెస్ట్, జెన్యూన్ అని మీ పర్సన్ ఇప్పుడు తెలుసుకున్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుంది. అండ్ మీ యొక్క మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే మీ యొక్క ఇమేజ్, మీ యొక్క ఫోటోస్ ఏవైతే మీ పర్సన్ దగ్గర ఉన్నాయో అలా చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారో అంతకంటే ఎక్కువగా వాళ్ళ మైండ్లోనే మీ ఇమేజ్ని నిలిపేసుకున్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుందనమాట. మీ ఇమేజ్ అనేది మీ పర్సన్ యొక్క మైండ్లో పెట్టేసుకున్నారనమాట. ఇంకా మిమ్మల్ని ఆ ఇమేజ్ని మీరు గుర్తొచ్చినప్పుడల్లా ఆ ఇమేజ్ని మైండ్లో తీసుకుని ఆలోచించటం, అలా ఫీల్ అవటం మీ గురించి అంతా అలా మీ పర్సన్ ఫీల్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఫాస్ట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నా కూడా మీ గురించి కానీ నెగిటివ్గా కానీ అలా ఆలోచించటం లేదనమాట మీ పర్సన్ అనేవాళ్ళు. అంటే ఫాస్ట్లో ఇష్యూస్ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కాకుండా మీ మధ్య ఏదో సమ్ ఇష్యూస్ జరగటం వల్లే కదా మీరు అంటే మీ పర్సన్ మీ నుండి దూరం అయ్యారు కదా. అలాగా ఫాస్ట్లో ఈ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఆ ఉండటం గురించి కూడా నెగిటివ్గా మీ గురించి ఎప్పుడు మీ పర్సన్ అనేవాళ్ళు థింక్ చేయట్లేదు అనేది ఈ రీడింగ్లో తెలుస్తుందన్నమాట. ఇంకా ఏంటంటే మీ పర్సన్ అంటే ఏమన్నా ఆలోచిస్తున్నారంటే మీ దగ్గరికి అంటే రీయూనియన్ కోరుకుని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తనని అంటే మీ పర్సన్ని జడ్జ్ చెయ్యరు అనే నమ్మకం మీ పర్సన్కి ఉన్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుందనమాట. అంటే మీరు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయారు అనే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కదా మన మైండ్లో. అవన్నీ మళ్ళీ మీ పర్సన్ ఎప్పుడైతే తిరిగి వచ్చారో మీరు అవన్నీ క్లారిటీ తీసుకోవటానికి కొంతమంది అడగొచ్చు కదా. అలా అడుగుతారు అనే భయం మీ నుండి క్వశ్చన్స్ వస్తాయి, నేను చెప్పలేని విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అనే భయం మీ పర్సన్కి లేదు అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. మీరు జడ్జ్ చేయరు అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఇంకేంటంటే మీ పర్సన్ రీయూనియన్ కోరితే మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే నమ్మకం మీ పర్సన్కి ఉంది. యాక్సెప్ట్ చేస్తారని కూడా ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్. అండ్ ఇంకేంటంటే మీ పర్సన్ డీప్గా మీ పైన ఫీలింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట. మీ అంటే ఇంకా సబ్కాన్షియస్లో కూడా ఫీల్ ఉన్నట్టుగా మీ పర్సన్కి తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకా ద సన్ కార్డ్ వచ్చి ఏంటంటే ఎమోషనల్ని హైలైట్ చేస్తుంది అనమాట. ఇక్కడ రీడింగ్లో ఎమోషనల్ని హైలైట్ చేస్తుంది. మీ గురించి ఆలోచించినప్పుడు మీ పర్సన్కి ఏంటంటే స్మైల్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. అంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని తలుచుకుని ప్రతి డే మిమ్మల్ని తలుచుకుంటూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు. సమ్ ఏంటంటే ఇంకా ఇలా మిమ్మల్ని తలుచుకుని మీ గురించి ఆలోచిస్తేనే మీ పర్సన్కి స్మైల్ అనేది ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది అనేది ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకు ఇలా నేను ఆ పర్సన్ని తలుచుకుంటేనే నాకు ఒక రకమైన మంచి ఫీలు స్మైల్ అనేది
వస్తుంది అనేది మీ థింక్ చేస్తున్నారనమాట మీ పర్సన్. అండ్ ఇంకేంటంటే హార్ట్ అనేది అంటే లైట్గా ఫీల్ అవుతుందన్నమాట. మిమ్మల్ని ఎప్పుడైతే మనసులో తలుచుకుంటూ ఉన్నారో ఆ టైం అంతట్లో ఆ టైంలో హార్ట్ లైట్గా ఫీల్ అవటం, ఆ స్మైల్ రావటం, స్ట్రెస్ అంతా తగ్గిపోయినట్టుగా అనిపించటం, అలా మీ పర్సన్ ఇన్ని రకాలుగా ఫీల్ అవుతూ హ్యాపీగా ఆలోచిస్తున్నారన్నమాట. ఇలాంటి ఫీలింగ్స్ నా పర్సన్ని మిమ్మల్ని తలుచుకుంటేనే నాకు ఎందుకు ఇలా అవుతుంది అనే హ్యాపీనెస్తో మీ గురించి బాగా ఆలోచించటం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే మీరు చాలా ఏంటంటే జాయ్ఫుల్గా ఉండే వ్యక్తి పర్సన్ను అనేది కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరు ఒక హానెస్ట్ పర్సన్, జెన్యూన్ పర్సన్, మీ రిలేషన్ అనేది ఆనెస్ట్, జెన్యూన్ అనేది మీ పర్సన్ రియలైజ్ అయినట్టుగా తెలుస్తుందన్నమాట. అండ్ మీతో మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాస్ట్లో ఏవైతే మీతో మంచి మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటున్నప్పుడు మీ పర్సన్ అనేవాళ్ళు సింపుల్గా హ్యాపీనెస్లో ఉండటం, అంటే లాఫ్ చేయటం, కేర్ ఫ్రీ ఫీలింగ్లో ఉండటం అన్నమాట. మైండ్ అంతా అంటే ఇదంతా ఈ పైన ఏవైతే చెప్పానో సింపుల్గా హ్యాపీనెస్లో ఉండటం, కేర్ ఫ్రీ ఫీలింగ్లో ఉండటం, నవ్వటం, అలా అవన్నీ కూడా మైండ్లో ఫ్లాష్ అవుతూ ఉన్నాయన్నమాట మీ పర్సన్కి మిమ్మల్ని తలుచుకోగానే. అండ్ ఇంకా ఏంటంటే మీ మీద ఏ డౌట్ కూడా మీ పర్సన్కి లేదు. అంటే నన్ను ఇప్పుడు వదిలేశారు కదా, వేరే పర్సన్ చూస్ చేసుకుని వెళ్ళిపోయారు కదా, ఒకవేళ నా మీద ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అని మీరు మనసులో అనుకుంటే కనుక అవంతా తీసేయచ్చు మీ మనసులో నుంచి. ఎందుకంటే మీ పర్సన్కి మీ మీద 1% కూడా ఎటువంటి డౌటు లేదనమాట. మీరు ఒక హానెస్ట్ ప్యూర్ హానెస్ట్ జెన్యూన్ పర్సన్ అనేది మీ పర్సన్ మైండ్లో ఉన్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుందనమాట. అండ్ ఇంకేంటంటే మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి, మీ హార్ట్ చాలా క్లీన్ అని బిలీవ్ చేస్తున్నారనమాట మీ పర్సన్. అండ్ ఇంకా ఏంటంటే హ్యాపీనెస్ అనేది మీ దగ్గర మంచిగా ఉంటుంది అనేది తెలుస్తుంది అనమాట మీ పర్సన్కి. నెక్స్ట్ వచ్చి నైట్ ఆఫ్ వాండ్స్ అనమాట. ఈ కార్డ్ రీడింగ్ ఏంటంటే ఎనర్జీ మారుతుందన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఎమోషనల్గా కామ్గా ఉన్నా కూడా మీ పర్సన్ ఆ ఎమోషన్స్ అన్నీ ఇన్సైడ్లోనే ఫీల్ అవుతున్నారు. అంటే బయటకి చెప్పకుండా మీ పైన ఎంత ప్రేమ ఉందో మీతో కానీ చెప్పకుండా తన ఇన్నర్గానే అనుభవిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. ఫీల్ అవుతూ కామ్గా ఉంటున్నారు. అండ్ ఇంకా ఏంటంటే మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది, ఫ్యాషన్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది. ఎప్పుడు మీ దగ్గరికి సడన్గా వచ్చేసి యాక్షన్ తీసుకోవాలి, మీతో రీయూనియన్ జరపాలి అనేది కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అంటే మీ గురించి ఆలోచించిన వెంటనే ప్రతిసారి కూడా ఏదైతే మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు కదా, అలా ఆలోచించిన ప్రతిసారి కూడా ఇప్పటికి వెంటనే మెసేజ్ చేసేయాలి అనిపించటం, అండ్ మిమ్మల్ని లేకపోతే అప్రోచ్ అవ్వాలి, అండ్ అలాగా మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా చాలా ఫీల్ అవుతున్నట్టుగా మీ పర్సన్ ఈ రీడింగ్లో తెలుస్తుందన్నమాట. ఇంకా మీ పైన చాలా థాట్స్ అంటే ఏంటంటే బాగా మీ పర్సన్ అనేవాళ్ళు మీ గురించి చాలా డీప్గా ఆలోచించటం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఎలా చెప్పాలంటే మీ పైన మీ పర్సన్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ అట్రాక్షన్ రెండూ ఉన్నాయన్నమాట మీ పర్సన్కి. మీ ఎనర్జీ వాళ్ళకి సూటబుల్ ఎనర్జీ అనేది మీ పర్సన్ అనేవాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ ఎమోషనల్గా ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట మీ గురించి. మీ ఆలోచనలు ఉండటం,
అంటే మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి అని మీ గురించి స్ట్రాంగ్‌గా వెంటనే మీతో రీయూనియన్ చేయాలని స్ట్రాంగ్‌గా మీ పర్సన్‌కి అనిపించినా కూడా టైం అనేది రావాలి. అంటే మీ పర్సన్‌కి ఇలా అనిపించినా కూడా ఒక వన్ సైడ్ ఏంటంటే ఫియర్ ఉంది. హ్మ్. సో, మీ పర్సన్ మీ పైన మంచిగా రీయూనియన్ చేయాలి, వెంటనే అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అని ఉన్నా కూడా వన్ సైడ్ ఫియర్ అనేది ఉందన్నమాట. మీరు మళ్ళా వాళ్ళ రిలేషన్‌ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది, అండ్ టైం అనేది రావాలి అనేది ఒక ఆలోచన ఉంది. అండ్ ఇంకేంటంటే మీ పర్సన్‌కి ఇగో కూడా ఉందన్నమాట. నేనే ఎందుకు ముందు వెళ్ళి రీయూనియన్ చేయాలి, తనకి నేనంటే అంత